రాహుల్ గాంధీ కదా పోయి పరామర్శించి విద్యార్థులకు అండగా నిలుస్తా, అండగా ఉంటాం, పర్యావరణ రక్షణ, ఇందిరాగాంధీ అంటేనే పర్యావరణ రక్షణ అని చెప్పేసి ఇవాళ ఇందిరాగాంధీ పేరు వాడుతూ ఇందిరాగాంధీ ఈ ముచ్చట చెప్పుకుంటా మీకు నచ్చింది చేసుకుంటూ పోతే ఎట్లా అన్నట్టు? కాపాడాల్సింది పోయి, అండగా ఉండాల్సింది పోయి, మీరు అదే విద్యార్థులను ఇలా ఊచకోతకు వస్తూ ఉన్నారు. జేసీబీలు, ప్రొక్లైనర్లు అవన్నిట్లను పంపించి అటవీ ప్రాంతాన్ని అంతా ధ్వంసం చేస్తూ ఉన్నారు. నడి అడవిని మొత్తం కూడా ఇవాళ ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎన్నో జీవరాశులు చచ్చిపోతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి జీవరాశులు. చాలా నీచమైనటువంటి పని ఇది, చాలా ఇబ్బందికరమైనటువంటి పని. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీకు ఇవాళ ఏ విద్యార్థులు అయితే తిరిగి ఊర్లలోకి తిరిగి ఓట్లు వేయించరు, అదే విద్యార్థులు మళ్ళీ కంకణం కట్టుకొని మరి మీకు ఓటు వేయకుండా మీరే చేసుకుంటా ఉన్నారు. మీరు ఆడ తీస్తున్న ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క విద్యార్థి మీద పడుతున్నటువంటి లాఠీ దెబ్బ ఇవాళ 1,00,000 ఓట్లకు మైనస్గా మీకు మారే అవకాశాలు ఉంటాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే మీకు మీ పార్టీకి కానీ క్లియర్గా ఇక్కడ తలెత్తే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇటువంటి వైఖరిని మానుకోండి. అంటే రేవంత్ రెడ్డి గారు మొదట, అంటే ఇంతసేపు ఈ విషయంలో మనం మాట్లాడుకున్నా కూడా, రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు చూడండి, రాగానే బస్సు తీసుకున్నాడు, ఉచిత బస్సు అని తీసుకున్నాడు. దీంట్లో మహిళలకు పెట్టి ఆటో కార్మికులకు ఇబ్బంది పడ్డది. అంటే ఒక వర్గానికి నష్టం చేస్తుండు. ఏంది ఈ ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో కార్మికులకు దెబ్బ పడ్డదా? క్లియర్గా రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అన్న తర్వాత రుణమాఫీ విషయంలో 2 లక్షల పైచిలకు ఎవరైతే 15,000 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 15,000, 20,000 లేకపోతే 30,000 తెచ్చుకున్న రైతులు ఉన్నారో 2 lakhs కంటే మించి ప్లస్ ఒక 20,000 లేకపోతే ఒక 30,000 ఇవి తెచ్చుకున్నారు. వీళ్ళకి రుణమాఫీ కావాలి, వీళ్ళు నష్టపోయారు ఇక్కడ. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులతో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఎట్లయితే ఇది మనము పూర్తి స్థాయిలో చేయగలుగుతాం. ఏది లేదు, మీకు నచ్చింది, మీకు తోచింది మీరు చేసుకుంటా పోతాం. దీనివల్ల నష్టపోతుంది రాష్ట్ర ప్రభుత్వము, మీ కాంగ్రెస్ పార్టీ, మీ నాయకత్వ లోపం అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అంటే మీరు ప్రతి అంశంలో కూడా మీరు పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీని కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ దీన్ని మీరు ఆలోచన చేయాల్సింది. ఇక్కడ చూడండి, ఇట్లా 1 కాదు 2 చెప్తుంది. ఇక్కడ బస్సు విషయంలో ఆటో డ్రైవర్లు, ఇక్కడ రుణమాఫీ విషయంలో ఒక 30,000, 40,000 అదనంగా తెలుసుకున్నటువంటి రైతుల దృష్టిలో మీరు నెగిటివ్గా అయిపోయారు. అండ్ ఇంకోటి హైడ్రా తోటి మీరు తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి పేదల ఇళ్ళన్ని కూలగొట్టిరండి. మొదటగా నాగార్జున కూలగొట్టిరు. ఇదే స్క్రీన్ మీద, ఇదే క్రాంతి, ఇదే కేఆర్టీవీ వేదికగా నోరు దించుకొని మేము శభాష్ రేవంత్ రెడ్డి అని అన్నాం. బట్ ఇలా అనేక లేదు. మీరు పేరు లెక్క పెట్టుకుంటూ పోతే ఒక నాగార్జునను మినహాయిస్తే ఎంతమంది పెద్దోళ్ళు ఇల్లు కూలగొట్టారో చెప్పండి ఒక్కసారి రంగరాజన్ గారు మీరు ఒక్కసారి చూపియండి. ఒక్కసారి ఎస్ మేము మురళీ మోహన్ది కూలగొట్టినాం, ఎస్ మేము ఫాతిమా కాలేజ్ కూలగొట్టినాం, ఎస్ మేము మల్లారెడ్డి కాలేజీలు కూలగొట్టినాం, ఎస్ మనం మరి రాజశేఖర రెడ్డి కాలేజీలు కూలగొట్టినాం, మేము అనురాగ్ యూనివర్సిటీని కూలగొట్టినాం, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి హాస్టల్ని కూలగొట్టినాం, లేకపోతే ఇంకొక రెడ్డి కూలగొట్టినాం అని చెప్పేసి చూపిరు ఒకసారి. ఎవరి ఫామ్ హౌస్లు ఎట్లుండాలో గట్లే ఉన్నాయి, ఎవరి విల్లాలు ఎట్లుండాలో గట్లే ఉన్నాయి. మీ సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎట్లుండాలో మాదాపూర్లో గట్ల, హైటెక్ సిటీలో ఎట్లుండాలో గట్లే ఉంది. ఇలా కూలిపోయిన ఇండ్లు ఎవరి అని అంటే పేదోళ్ళవి, నోరు లేనోళ్ళవి, బతుకు లేనోళ్ళది, పైసలు లేనోళ్ళవి, రాజకీయ జీవితం లేనోళ్ళది, పేదలవి, అట్టడుగు వర్గాలవి. వాళ్ళే కావా మీరు గులగొట్టింది? అంటున్నా. వాళ్ళ ఇండ్లు కావా అంటే పేదోళ్ళు అంటే నోరు మీద పరు, పేదోళ్ళు అంటే వాళ్ళకి శక్తి ఉండదు, పేదోళ్ళు అంటే కొట్లాడలేరు, పెద్దోళ్ళు అంటే 10 ఇస్తారు, 10 మీద తిరుగుబాటు కూడా చేస్తారు. శక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి పోలే, నిస్సహాయాల దగ్గరికి, శక్తి లేని వాళ్ళ దగ్గరికి, రాజకీయంగా లేకపోతే ఇతర అంశాలలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటట్టు చేయలేని వ్యక్తుల దగ్గరికి పోయి ఇలా వాళ్ళ ఇండ్లను అన్నింటినీ ధ్వంసం చేశారు. ఒక్కొక్కరు రోధిస్తూ ఉంటే బాధ అయింది, కడుపు మండింది, ఇబ్బంది అనిపించింది. హైడ్రా విషయంలో ఆ విధంగా జరిగిపోయిందా? దాని తర్వాత మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి నల్లగొండకు పోయి మీరు ఏడే చేస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డు నుంచి మూసిని చీల్చుకుంటూ వచ్చి ఎక్కడెక్కడ ఏ అద్దాల మేడలు రావాలి, ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి, ఎక్కడెక్కడ ఏ బంగ్లా రావాలి, ఏ అంతస్తులు రావాలని చెప్పేసి నిర్మిస్తామన్నది ఇక్కడ. అక్కడ పోయి కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ అట్లా చేసిండు అని చెప్పేసి అక్కడ మీరు
చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మూసి నీళ్ళతోటి మీరు పంటలు పండిస్తూ ఉన్నారు, మూసి నీళ్ళు వస్తూ ఉన్నాయని. ఆ నల్లగొండ లేకపోతే ఆ ఒలిగొండ ఈ ప్రాంతం అంతా మీరు తిరిగిరు. బాగుంది, బాగానే చేసిర్రు. కానీ ఏంది దానివల్ల మూసి నిర్వాసితులను మీరు ఎలగొట్టిరే?